ఒక గొడ్రాలుగా ఉన్న నువ్వు బిడ్డ కోసం ప్రార్థన చేసావనుకో, నిజస్వరూపంగా బిడ్డ నీ ముందుకు ప్రత్యక్షం కాలా, ఖాళీ చేతులే. కానీ నేను చాలామంది ఆడపిల్లలకి ఏం చెప్పాను తెలుసా? నేను చేతులు ఉంచేటప్పుడు, నువ్వు మోకాళ్ళని ప్రార్థన చేసేటప్పుడు నీ వట్టి చేతులలో ఒక సజీవుడైన బిడ్డని నువ్వు విశ్వసించమ్మా, ఆ విశ్వాసం చొప్పున జరిగిద్ది. లేకుండా ఎలా చూడగలను అంది. చేతులలో లేకుండా ఆ బిడ్డను విశ్వాస నేత్రాలతో చూచుట ఏ విశ్వాసం? అసలు విశ్వాసం అంటేనే నిర్వచనం అది, లేని దాన్ని ఉన్నదని నమ్ముట. కంటికి కనబడంది ఉన్నదని నమ్ముట విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నవి. నేను చెప్పిన మాట మీద నీకు విశ్వాసం ఉంటే నువ్వు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు నాకు పిల్లల్ని ఇయ్యయ్యా అని కాదు, నీ చేతుల్లో బిడ్డని విశ్వసించు. ఈ బిడ్డని నాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు ప్రభువా, స్తోత్రం స్తోత్రం అని మహిమపరచు. ఇక ఇవ్వు అని అడగటం కాదు, చేతిలో బిడ్డను చూసి ఇచ్చినందుకు స్తోత్రం 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 అని మహిమపరచు. ఖచ్చితంగా నువ్వు పొందుతావు. ఇదే శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్లో కృప అనే పేరు కలిగిన ఓ సోదరి వివాహమై 17 సంవత్సరాల కాలం తర్వాత ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చి అడిగినప్పుడు ఆ బిడ్డకి ఇదే మాట చెప్పి ప్రార్థన చేశా. 17 ఏళ్ళు పెళ్ళాయి, నేను చేతులుంచుతున్నా, నీ గురించి నేనేం అడగను, ఈమె నమ్మిక చొప్పున, ఈమె విశ్వాసము చొప్పున చెయ్యి ప్రభువా అనే మాట మాత్రమే అంట. ఇక నువ్వేది విశ్వసిస్తావో విశ్వసించు సోదరి. నీ ఖాళీ చేతులుగా చూస్తావా? ఆ చేతులలో నువ్వు నమ్ముతున్న బిడ్డని స్వతంత్రించుకున్నట్టు విశ్వసిస్తావా? నువ్వేది నమ్ముతావో, నువ్వేది విశ్వసిస్తావో అదే నీ హృదయంలో కలిగి ఉండు, అదే జరుగునుగా. కానీ నేను అన్నాను, ఇదే శుక్రవారం ప్రార్థన రోజున ఆ బిడ్డ మీద చేతులుంచి నీ విశ్వాసము చొప్పున నా తండ్రి నీకు దయచేయునుగా. కానీ ఒక్కటే మాట నేను అంది. ఆమె విశ్వాసాన్ని, నా ప్రార్థనను సిగ్గుపరచలేదు. ఈరోజు ఆమెకి 2 పిల్లలు. దేవునికి మహిమ చెప్పు గట్టిగా. ఖాళీ చేతులతో విశ్వసించిందే. కొంతమందికి ఇస్తాడమ్మా నమ్మన్నా కూడా డౌటే. డాక్టర్లు పుట్టరన్నారయ్యా, ఏం చేసినా లాభం లేదన్నారయ్యా. అది తీసేయమ్మా. ఒక వ్యాధినైనా సరే స్వస్థపరుస్తాడు, స్వస్థపరచయ్యా అంటాం కాదు. నా దేహమందలి రోగమును నీవు ఎరిగి ఉన్నావు, దీన్ని నీవు స్వస్థపరచగలవు, స్వస్థపరచమని నేను అర్థించాను, నువ్వు విన్నావు, నన్ను స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రం. పుట్టెడు రోగంలో ఉండి స్వస్థపరిచినందుకు స్తోత్రం ఎవరైనా చెబుతారా? నిండు జబ్బులో ఉండి స్వస్థపరిచినందుకు స్తోత్రం అని చెప్పేంత విశ్వాసం ఎవరికైనా ఉందా? ఉంటే ఖచ్చితంగా నీ రిపోర్టు మారిద్ది. ఖచ్చితంగా నీ దేహంలో ఆశ్చర్యకరమైన మార్పు కలిగిద్ది. నువ్వే నమ్మలేని అద్భుతాన్ని ప్రాక్టికల్గా నువ్వు అనుభవించకపోతే అప్పుడు